హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే స్టేజ్ దాటేసిన హీరోలంతా ఇప్పుడు యాక్షన్ జోనరా మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సీనియర్ హీరోలు ఇప్పుడు యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. ఈ ఫార్ములా భారీ విజయాలను అందిస్తుండటంతో మరికొంతమంది సీనియర్స్ ఇదే జోనరాని ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు, ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్, మన్మధుడు నాగార్జున కూడా వరుసపెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అదే జానర్ ని కంటిన్యూ చేస్తున్నారు. హీరోయిన్స్ తో స్టెప్ వేసే ఏజ్ దాటేయడంతో మాస్ యాక్షన్ ఫార్ములాకి షిఫ్ట్ అవుతున్నారు సీనియర్స్. వాల్తేరు వీరయ్యగా చిరు, భగవంత్ కేసరిగా బాలయ్య ఈ జానర్ లో భారీ హిట్సే అందుకున్నారు. ఇప్పుడు సైంధవ్ గా వెంకీ, నా సామిరంగా అంటూ నాగ్ హిట్ కోసం లైన్ లో ఉన్నారు. కోలీవుడ్ లో అయితే ఈ ట్రెండ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత విక్రమ్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన కమల్ హాసన్ ఓల్డ్ ఏజ్ ఏజెంట్ గా కనిపించారు. పేరుకు తాత క్యారెక్టర్ అయినా యాక్షన్ విషయంలో మాత్రం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. మరో సీనియర్ స్టార్ రజనీ కూడా జైలర్ గా తాత పాత్రలోనే యాక్షన్ ఇమేజ్ ను క్యారీ చేశారు. మలయాళ సీనియర్ స్టార్స్ కూడా మాస్ యాక్షన్ విషయంలో ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి ఎప్పటినుంచో యాక్షన్ ఇమేజ్ ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.